హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవి నవరాత్రులు మొదలైపోయి అప్పుడే 6 రోజులకైతే వచ్చాం కదండి. ఈరోజు మా ఇంటి దగ్గర అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి రూపంలో అలంకరించారు గుడి దగ్గర. సో ఈ అమ్మవారికి నేను ఈరోజు వడి బియ్యం సమర్పించుకుంటున్నానండి. ఇంట్లో అయితే కలపలేదన్నమాట. గుళ్ళోకి ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళి చక్కగా 5 మంది ముత్తైదులతో అయితే ఈ విధంగా పసుపు అలాగే ఆయిల్ వేసి చక్కగా నిండుగా కలిపామన్నమాట అండి బియ్యము. ఇంకా ఎవరు ఆనవాయితీ ప్రకారం అందులో ఆకు, ఒక్క, ఖర్జూర పండ్లు, కొబ్బరి గిన్నెలు, పసుపు కొమ్ములు ఇవన్నీ అయితే సమర్పించుకున్నాము. పండ్లు, పూలు, అమ్మవారికి గాజులు, ఇంకా చీర జాకెట్తో పాటు అయ్యవారికి కూడా టవల్ అనేది ఖచ్చితంగా సమర్పించుకోవాలండి. అమ్మవారికి ఒకదానికే కాదు, అయ్యవారికి కూడా టవల్ అనేది వేస్తే చాలా మంచిదన్నమాట. ఇంకా ఆనవైతే ఉండాలా వడిబియ్యం పోయాలంటే అమ్మవారికి అని అనుకోకండి. ఎవరైనా పోయొచ్చు, పోస్తే చాలా చాలా మంచి అనేది జరుగుతుందండి. ఒకసారి మీరు అనేది పోసి చూడండి అమ్మవారికి వడి బియ్యము, మీకే తెలుస్తుంది ఆ మంచి మీలో మీ కుటుంబానికి జరిగే మంచి, అలాగే మీకున్న నెగిటివ్ అంతా కూడా పోతుందండి. సకల జని స్వరూపిణి కదా అమ్మవారు. సో తప్పకుండా పోయండి, మంచి జరుగుతుంది.